హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 8 అండ్ నామినేషన్స్ రివ్యూ అనమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు విపరీతంగా వైల్డ్ గా ఉన్నారనమాట. ఈ నామినేషన్స్ లో కొన్ని హైలైట్ పాయింట్స్ అయితే చెప్తాను. ఎందుకంటే గంగవ్వ హిలేరియస్ గా గేమ్ ఆడింది. ఆమె ఏజ్ 63 సంవత్సరాలైనా కూడా కిరాక్సీతో విష్ణుప్రియతో పోటీ పడి మరి గెలిచింది. అది ఇన్స్పైర్ అన్న క్యారెక్టర్ అనమాట. ఆ విధంగా ఆమె సగం వయసు కూడా ఉండదు వీళ్ళకి. ఆ గేమ్ అంత చెత్తగా గేమ్ ఆడితే ఎలాగనేది అయితే గంగవ్వ అయితే నామినేషన్స్ అయితే విష్ణుప్రియని ఏకీపారేసింది. ఇంకో విషయం, మెయిన్ నాకు బాగా ఇష్టమైన నామినేషన్ ఏంటంటే టేస్టీ తేజ. నేను బిగ్ బాస్ సీజన్ 7 లో ఇంకా పిచ్చి తగ్గలే అనుకున్నా, కానీ పర్ఫెక్ట్ నామినేషన్ వేసినాడు. అరే భయ్, నీకు ప్రాబ్లం ఉందిరా భయ్, నాకు వచ్చి చెప్తా. ఓకే, ప్రాబ్లం అయింది. నువ్వు అదే ప్రాబ్లమ్ని 10 సార్లు వచ్చి చెప్తే అరే ఈడేంద్రా పెద్ద విసిగిస్తున్నాడు, వేస్ట్ ఫెలో అని తిట్టుకుంటారు. సో అదైతే పద్ధతి మార్చుకొని పర్ఫెక్ట్ నామినేషన్ వేసినాడు. ఆ తర్వాత యష్మి గౌడ మీద కూడా నామినేషన్ వేసినాడు. పర్ఫెక్ట్ గా వేసినాడు అనమాట. పర్ఫెక్ట్ రీజన్ చెప్పి వేసినాడు. అందులో అస్సలు అన్ఫేర్ ఎలిమినేషన్ నామినేషన్ ఏదంటే మన మెహబూబ్ అనమాట. వస్తే విష్ చేయలేదు, నువ్వు నాకు కేక్ పెట్టలే అన్నట్ట అయిపోయింది. మెహబూబ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలన్నది అయితే నా ఒపీనియన్ అనమాట. ఆ తర్వాత నామినేషన్స్ అయితే హరితేజ గారు కూడా వ్యాలిడ్ పాయింట్స్ అయితే వేసారనమాట. హరితేజ గారు బయట షో మొత్తం చూసి వచ్చి పర్ఫెక్ట్ గా నామినేషన్ వేశారు. నాకైతే టేస్టీ తేజ నామినేషన్స్ అయితే బాగా వినపడ్డాయి అనమాట. మణికంఠ విషయానికి వస్తే బ్యాలెన్స్ మళ్ళీ చెప్తున్నాడు మణికంఠ. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ క్లాన్ లో ఉండేది పోయి వీళ్ళ క్లాన్ లోకి వచ్చి రాయల్ క్లాన్ లోకి వచ్చి క్లోజ్ అయిపోతున్నారు. వీళ్ళకి పాల ప్యాకెట్ల విషయంలో కూడా గొడవలు జరిగినాయి అనమాట. నబిల్ దాన్ని కాంప్రమైజ్ చేసి మీకైతే 2 పాల ప్యాకెట్లు ఇస్తా అని చెప్పాడు. గంగవ్వ మాత్రం అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, అండ్ ముక్కు అవినాష్ కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అనమాట. ఎందుకంటే గంగవ్వ అంటుంది, నువ్వు ఏడవనికి వచ్చినావా బిగ్ బాస్ హౌస్ లోకి మనకంటేని, లేదంటే నువ్వు గేమ్ ఆడడానికి వచ్చినావా, నీకు నీ పిల్ల ముఖ్యమైతే బయటికి వెళ్ళిపో, ఎందుకు వచ్చినావు. హిలేరియస్ గా కింద పడి నవ్వుతున్నారు అనమాట. ఇవి నామినేషన్స్ అనమాట. ఈ రోజు కూడా మళ్ళీ నామినేషన్స్ ఉంటాయి. ఇంకా కొంతమంది వచ్చి నామినేషన్స్ చేస్తారు అనమాట. ఇది బిగ్ బాస్ లో జరిగినది నిన్న నామినేషన్స్. మీకైతే ఎవరు బాగా పర్ఫెక్ట్ గా నామినేషన్ చేశారైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.